దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హేరసుదేని వాగ్దానం కీర్తన 109 అధ్యాయం 30 నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్య నేను ఆయనను స్తుతించెదను. చూడండి, ఇక్కడ భక్తుడైతే తన యొక్క జీవితంలో ప్రభు చేసినటువంటి కార్యాలు బట్టి నా నోటితో నేను దేవునికి మెండుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, అనేకుల మధ్యలో ఆయన నేను స్తుతిస్తాను అంటూ ఉన్నాడు. ఈ సమయమందు ఈ మాటలు వింటున్నటువంటి మీ యొక్క జీవితంలో ప్రభు ఎటువంటి గొప్ప కార్యములు చేశారో వాటిని మీరు తప్పక ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. అనేక శ్రమల నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించున్నారు. అలాగునని ఇరుకులు ఇబ్బందుల్లో దేవుడు మీకు తోడై ఉండి గొప్పగా మీకు సహాయం చేశారు. అలాగే మరణ పడకల నుంచి, అనారోగ్య సమస్యల నుండి, శత్రు భయాన్నించి అనేక రీతులుగా దేవుడు ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని ఆదుకున్నారు. అయితే దేవుడు చేసినటువంటి మేలులను మీరు మరిచిపోయి విడిచిపెట్టి లోకాన్ని మీ హృదయం నిండా నింపుకొని, బాధను, వ్యర్థమైన విషయాలను మీ హృదయంలో నింపుకొని వాటి మీదే మీరు ధ్యానిస్తూ ఉన్నారేమో. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యములు, క్రియలను మీరు ధ్యానించండి. అప్పుడు మీ హృదయంలో ఆనందము, సమాధానం, సంతోషం కలుగుతుంది. అంతేకాదు, దేవుడు చేసిన కార్యాలు, క్రియలు మనం ధ్యానించుకున్నప్పుడు తప్పక మనం ఈ భక్తుని వలె నోటితో ప్రతిరోజు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాము. అయితే మరి మీరు దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించి హడావుడిగా 2 మాటలు ప్రార్థన చేసేసి ఆమేనని వెళ్ళిపోయినప్పుడు మనము దేవుని యొక్క కార్యాలను, క్రియలను ధ్యానం చేయలేము, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేము. అయితే మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించినప్పుడు మన సమస్తాన్ని కూడా ప్రక్కన పెట్టి ఎంతో ఆసక్తితో, ఎంతో ఆత్మవిషయమై దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు మన నోటితో దేవునికి ఎంతో గొప్పగా మెండుగా మన జీవితాన్ని బట్టి, మన జీవితంలో దేవుడు మనకి నడిపిస్తున్నటువంటి ఆ విధానాన్ని బట్టి, చేసిన కార్యాలు బట్టి, సహాయాన్ని బట్టి తప్పకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటాము. అలాగునని కొందరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు నోటితో, కానీ అనేకుల మధ్యలో దేవుని యొక్క కార్యములను చాటి చెప్పలేని వారిగా ఉంటారు. దేవుడు చేసినటువంటి కార్యములను తప్పకుండా ఇతరులకు వెల్లడి చేసేవారిగా ఉండాలి. ఇతరుల మధ్యలో ఆ దేవుని యొక్క కార్యాలను చెప్పి మనము ఆయన నామాన్ని ఎంతో ఘనపరిచేవారిగా ఉండాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన మహిమను మనం దాచకూడదు. ప్రతిరోజు కూడా మనము తప్పకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అలాగునని తప్పకుండా మనము ఆయన కార్యములను ఇతరులకు ప్రకటించేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరచండి నాయన. ఇదిగో వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. ఎవరైతే శోధనలో పడి ఉన్నారో ఇప్పుడే వారికి సహాయం దయచేసి వారిని శోధన నుంచి లేవనెత్తండి. పాపంతో, శాపంతో ఎవరైతే అయ్యా లోకమని మురికి, పాప చెత్తలో, వ్యర్థమైన విషయాల్లో కూరికిపోయి ఉంటున్నారో వారిని బలమైన హస్తము చాపి యేసు నామములో విడిపించండి. యేసు నామములో విడిపించండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ, వెలుగు, సమాధానం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీ బిడ్డలు గొప్పగా పోషించున్నాను. వీరి జీవితంలో ఎప్పటి వరకు ఎట్టి గొప్ప అద్భుతమైన కార్యములు చేస్తున్నారు. వాటిని బట్టి తప్పకుండా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండుటకు సహాయం చేతండి. వారిని, వారి కుటుంబాలని తండ్రి ఆశీర్వదించమని అడుగుచున్నాము తండ్రి. చేసిన మేలులు అనేక మందికి వీరు చాటి చెప్పుదురుగాక తండ్రి. వీరికి నీవు చేసిన కార్యాలు మరిచి విడిచి తిరగకుండా ఉందురుగాక తండ్రి. కృతజ్ఞత కలిగి జీవించేవారిగా వీరిని ఆశీర్వదించమని, దినమంతా వారికి తోడయండి, సహాయం చేయమని, సమస్త విషయాల్లో కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వినంతో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.